హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు మంచి వెరైటీగా శారీ కుచ్చులు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈజీగా అనమాట. రింగ్స్ కుచ్చులు అనమాట ఫ్రెండ్స్. శారీ వచ్చి ఎల్లో అండ్ పింక్ బార్డర్ వచ్చిందనమాట. చూడండి, ఎల్లో కలర్ కొంగు వచ్చి పింక్ వచ్చింది. ఎల్లో అండ్ పింక్, ఇది మస్టర్డ్ ఎల్లో అయినా అనొచ్చు అనమాట. నేను ఇక్కడ తీసుకున్న మెటీరియల్ ఎల్లో అండ్ పింక్ థ్రెడ్, అలాగే ఒక జెరీ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే కుచ్చులు అట్లా మొత్తం మనము 150 ఒక ప్యాడ్కి చుట్టుకోవాలన్నమాట. ఇంతకు ముందు కూడా నేను ఎలా చుట్టుకోవాలనేది నేను చూపించాను. అట్లా 2 కలర్స్ కట్ చేసేసుకొని మనం ప్యాడ్కి చుట్టేసి పక్కన పెట్టుకున్నామంటే మనకు 300 నాట్స్ అనేవి కుచ్చులు అనేది వస్తాయన్నమాట. దానికి ఒక జెరీ థ్రెడ్, అలాగే 9 నెంబర్ నీడిల్, అలాగే ఫెవిక్లు, అలాగే బీడ్స్ అనమాట. దానికి రౌండ్ బీడ్స్, అలాగే రింగ్స్ కావాలన్నమాట. ఇవి రెండిటితోనే మనము ఇది మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్ ఫ్రెండ్స్ కావాలి. వీటికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్ అనమాట. రింగ్స్ అనేది ఇప్పుడు మరి కొత్తగా ఫ్యాషన్గా వస్తున్నాయి శారీస్కి. దానికన్నా ముందు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అప్డేట్ అనేది వస్తుంది. ఈ రింగ్స్ ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, 150 నాట్స్ని అది హోల్డ్ చేసినామంటే మనకు 300 నాట్స్ వస్తుంది కదా. ఆ నాట్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఈ రింగ్లో ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకుంటే మీరు నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఈ రింగ్స్ అనేది మనం తీసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న 300 నాట్స్ ఉన్న స్ట్రింగ్స్ ఉన్న కుచ్చుల్ని మనము దానిలోకి ఒక గమ్ తీసుకొని, అలా గమ్ తీసేసుకొని దానికి ముందు ఎడ్జెస్ని మనం కరిపించేయాలన్నమాట. ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను. దానికి హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. హోల్ నుంచి కాదు, సైడ్స్కి చూడండి, అక్కడ సైడ్స్ హోల్స్ ఉంటుందన్నమాట. ఆ హోల్ దగ్గర నుంచి కాకుండా కింద భాగం నుంచి మనం వాటిని స్ట్రింగ్స్ అనేవి పైకి తీసుకోవాలన్నమాట. అలా పైకి తీసేసుకొని మనం దగ్గరికి తీసేసుకోవాలి. మీకు ఎంత పొడుగు కుచ్చు కావాలంటే అంత పొడుగు కుచ్చులు తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీడియం సైజ్ కుచ్చులే తీసుకుంటున్నాను. ఇలా చూడండి, అలా తీసేసుకొని అలా చేత్తో గట్టిగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పట్టేసుకున్న తర్వాత మనము దీనికి యూజ్ చేసే నీడిల్ నెంబర్ వచ్చి 9 నెంబర్ అనమాట. మిషన్ నీడిల్ 9 అని చెప్తే మనకి టైలరింగ్ షాప్లో ఇస్తారు. జరీ దారం వేసేసి బ్యాక్ సైడ్ నుంచి మనము దీన్ని మూడి వేయాలన్నమాట. సెంటర్లో నుంచి తీసేసుకొని అలా ఒక కొంచెం జరీని మనం చేత్తో గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు నాట్ పడాలి కదా, అందుకోసమని. అలా పట్టేసుకొని దాన్ని మనము రౌండ్గా మనం పైకి కిందికి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అలా తీసేసుకొని మీకు వీడియో చూపించిన విధంగా అలా మనము రౌండ్గా తిప్పాలన్నమాట. మీ ఇష్టం, ఎన్ని రౌండ్స్ అయినా. మీకు గట్టిగా ఉండాలంటే ఒక 5-6 టైమ్స్ అయినా మనం రౌండ్ అనేది గట్టిగా అన్నాం. మరీ గట్టిగా అన్నామంటే మనకు జరీ దారం అనేది తెగిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా మనం లాగి అలా పట్టేసుకొని ఇప్పుడు నాట్ ఎలా వేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి మనము నాట్ అనేది వేయాలన్నమాట. ఇప్పుడు మనం నాట్ తిప్పాం కదా, ఆ నాట్ వెనకాల సైడ్ నుంచి మనము నీడిల్ పెట్టేసి మనము ఫ్రంట్ భాగానికి మనం తీసేసేయాలి. చూడండి, మీకు వీడియోలో చూపించిన విధానంగా అలా అనమాట. అలా తీసేసినామంటే అక్కడ మనకు నాట్ అనేది గట్టిగా పడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అలా గట్టిగా పడిపోతుంది. ఇది చాలా అంటే చాలా ఈజీ. మీతో షేర్ చేసుకుందాము. ఇది కుచ్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే కుచ్చులని మనము వాల్ హ్యాంగింగ్స్ కూడా, మనం వాల్ డెకరేషన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే దేవుని కర్టన్స్కే యూస్ చేసుకోవచ్చు. అలాగే మనము మెయిన్ డోర్ కర్టన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, తోరణాలలా కూడా మనము దీన్ని రింగ్స్ అనేది మనం చేసుకొని లోపల స్ప్రింగ్ అనేది పెట్టేసినామంటే మనం హ్యాంగింగ్ రింగ్స్ లా కూడా అయిపోతుంది. నేను అది కావాలంటే మీకు మళ్ళీ వేరే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలా ఉంది కదా. ఇప్పుడు మనం రింగ్స్ చేసుకున్నాం కదా, అలా ఎంత కావాలో అంత మనం పొడుగు చూసుకొని మనం కట్ చేసేసేయాలన్నమాట. ఇది వాల్ హ్యాంగింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది శారీ కుచ్చుస్కే అని కాదు, మనం డోర్ కర్టన్స్కి కూడా మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ మ్యారేజెస్ అప్పుడు కానీ కూడా మనం వాల్ డెకరేషన్గా అలా పెట్టేసుకొని లోపల స్ప్రింగ్ దారం కానీ లేకపోతే ఉలన్ థ్రెడ్ దారము జడలాగా అల్లైనా దాని లోపల పెట్టి మనం వాకిలికి కూడా మనం దేవునికి
గడపకి కానీ కూడా వేసేయచ్చు. ఇప్పుడు ఆ రింగ్ని మనము అలా సూది దారం క్లిప్ అయింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోద్దండి. ఫస్ట్ గమ్ తీసుకొని మొత్తం ఆ రింగ్స్ అనేది నేను అటాచ్ చేసేసాను. బాగా ఆరిపోయిందనమాట. ఆరిపోయినాక నేను వెనకాల నుంచి దారం అనేది తీసుకొని ఇక్కడ 3 సన్న పూసలు అనమాట, రౌండ్ బీడ్స్ సన్నవి ఎక్కిచ్చేసి మరి ఒక లావుదనమాట మీడియం సైజ్ బీడ్ అనేది ఎక్కిచ్చేసాను. ఈక్వల్గా ఎక్కించాలి. ఈ పక్క 4 ఎక్కించామంటే మధ్యలో రౌండ్ బీడ్ పెట్టాలి, మళ్ళీ అవతల సైడ్ 4 మామూలు బీడ్ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి అలా. ఇది కరిపించినాం కదా ఫ్రెండ్స్, ఫెవిక్లూ తీసుకొని మనం అటాచ్ చేసాము. తర్వాత మనము దీనికి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి మనము టాకాలు వేసేసినామంటే శారీస్కి అలానే కూర్చుంటుంది అనమాట. లేదన్న వాళ్ళు మీరు కావాలనుకుంటే మళ్ళీ కిందికైనా మనం హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటే మనం అతికిచ్చిన దానిలో నుంచి మనం ముడి వేసాం కదా ఫ్రెండ్స్, జరి దారం తీసుకొని ఆ దాని లోపల నుంచి అనమాట, శారీలో నుంచి కాదు, రింగ్లో నుంచే మనము అలా నాట్ తీసేసుకొని వేయాలన్నమాట. జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీకు. అలా 4 తీసేసుకొని మళ్ళీ రౌండ్ బిట్ ఒకటి తీసేసుకొని మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ అలా చేసేసాను అనమాట. అప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట, శారీలో నుంచి కాదు, కుచ్చుల్లో నుంచి ముడి వేసిన నాట్లో నుంచి తీసుకుంటే మనకు అట్లా హ్యాంగింగ్ అనేది యూ షేప్లో అనేది వస్తుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాల్ హ్యాంగింగ్ కూడా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇలాంటి కుచ్చు డిజైన్స్ మీకు ఇంకేమైనా కావాలంటే నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఉంది వర్క్, మీకు ఎలాంటి వర్క్స్ అనేది కావాలని చెప్తే మేము ఖచ్చితంగా షేర్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూడండి ఇలా అనమాట. ఇలా మొత్తం వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆల్టర్నేట్గా వేస్తున్నాను అనమాట, ఒకటి పింక్ అండ్ ఒకటి ఎల్లో అలా వేస్తున్నాను. చూడండి, మళ్ళీ మీకు అర్థం కాకపోతే రెండోసారి కూడా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా ఈ 9 నెంబర్ నీళ్ళకి అయితేనే మనకి స్మాల్ బీడ్స్ అనేవి ఎక్కుతాయి. లావు ఉన్న బీడ్స్కి అయితే మనకి ఎక్కదు. మనకి మెటీరియల్ షాప్లో కానీ అలాగే మన టైలరింగ్ మెటీరియల్ షాప్లో అయినా మనకి నీడిల్ అనేది దొరుకుతుంది. మీరు 9 నెంబర్ నీడిల్ అని చెప్పారంటే ఇస్తారనమాట. అలా పెట్టేసుకొని మనం మొత్తం చూడండి యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట ఈ కుచ్చు అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, అలాగే January 1 కూడా వస్తుంది కదా. న్యూ శారీస్ డిజైన్స్కి ఇవి కొత్త ట్రెండ్ అనమాట, న్యూ ట్రెండ్ డిజైన్ అనమాట. ఇది రింగ్స్తో చేసేది. చూడండి అలా సైడ్లో నుంచి అనమాట, శారీలో నుంచి కాదు ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను మీకు, శారీలో నుంచి కాదు, కుచ్చులో నుంచి మనం అలా తీసేసుకోవాలన్నమాట. అలా తీసేసుకొని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం గమ్ వేసి అతికిచ్చాం కదా రింగ్స్ అనేది, దాన్ని కూడా మనం సూది దారం తీసుకొని 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి మనం ఈతలో ఒక హోల్లో నుంచి సపరేట్గా మనం నాట్ అనేది వేసేయాలన్నమాట, ఊడిపోకుండా. ఈతలో ఒక నాటు అవతల ఒక నాటు వేసేసినామంటే మనకు రౌండ్ బీట్ అనేది అలాగే శారీ పైన కూర్చుంటుంది అనమాట. మీకు ఒకవేళ పైన అలా కూర్చోవడం ఇష్టం లేకపోతే కింద అయినా సరే మనము ఇట్లా హ్యాంగింగ్ లాగా వేలాడుతూ కమ్మల్ జుమ్కి లాగా వేలాడుతుంది. లేదన్న వాళ్ళు ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకున్నా బాగానే ఉంటుంది. మీతో షేర్ చేద్దామని చేశాను ఫ్రెండ్స్. ఆల్ ఓవర్గా శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇలా, ఇది వాల్ హ్యాంగింగ్ కూడా అనమాట చేయొచ్చు. దానికి వేరే మెథడ్ ఉంటుంది. దానికి ఉలన్ థ్రెడ్ కావాలి, అది తెచ్చుకున్నాక నేను మీకు ఖచ్చితంగా షేర్ చేసి చూపిస్తాను ఎలా చేయాలని. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి.